ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఛానల్లో గ్రహాల చూపులు వీక్షణ గురించి మనం చూద్దాం. ప్రతి గ్రహానికి కూడా దృష్టి అనేది ఉంటుంది. ఆ దృష్టి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఈ వీడియోలో ప్రస్తావన చేద్దాం. మనకు అందరికి తెలిసిందే గ్రహాలు 9. ఈ 9 గ్రహాలను కూడా మనం ఒక 2 టీమ్స్ డివైడ్ చేసాం. టీం గురుపాలితులు అండ్ శనిపాలితులు. గురుపాలితులు, శనిపాలితులు. సో ఇక్కడ వచ్చేసి గురుడు అండ్ కుజుడు, కేతువు, ఇక్కడ శని, శుక్ర, బుధ అండ్ రాహు, రవిచంద్రులు. మనకు బేసికల్లీ వాళ్ళు ఇద్దరు కూడా గురుపాలితుల కిందికి వస్తారు. కానీ వీళ్ళు ఒక సందర్భంలో మనం చెప్పినట్టుగా శనిపాలితులతోనూ అదేవిధంగా గురుపాలితులతో కలిసి వారు వర్క్ చేస్తూ ఉంటారు. సో మనకు గ్రహాల చూపులు అంటే మనకి ఎలాగ కళ్ళు ఉన్నాయో గ్రహాలకు కూడా వాటి యొక్క దృష్టి అనేది ఉంటుంది. సో మనకు జన్మకుండలి తీసుకుంటే, సో ఇది జన్మకుండలి, ఇది మొత్తం ఖగోళం. మనకు ఈ ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు అనేది చరములే, అంటే తిరుగుతూ ఉంటాయి. నక్షత్రములు స్థిరములు. సో నక్షత్రం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు కాలపురుష కుండలిలో ఇది మేషము, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గురుపాలితులను తీసుకుందాం. గురుపాలితులు గురుడు అని కాదు, ఇక్కడ ప్రతి ఒక్క గ్రహానికి 7th ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒకటిలో ఉంటే ఒక గ్రహం, ఎగ్జాంపుల్ చంద్రుని తీసుకుందాం. ఈ చంద్రుడు మనకు అపోజిట్లో ఉన్న 7th కూడా ఆ దృష్టి కలిగి ఉంటుంది. అంటే దీని మీద కూడా ప్రభావం ఉంటుంది. చంద్రుడు ఒకటిలో ఉంటే 7వ భావానికి కూడా ప్రభావం కలిగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేవిధంగా 3లో ఉన్నాడు అనుకోండి, మిథునంలో ఉన్నాడు చంద్రుడు. ఈ 3లో ఉంటే మళ్ళీ 9, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 7. ఈ ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. సో ప్రతి ఒక్క భావానికి, అంటే గురుడు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ, శని కానీ, శుక్రుడు కానీ, బుధ రాహుకేతులకు దృష్టి అనేది ఉండదు. మిగతా గ్రహాలు అన్నిటికీ కూడా తను ఉన్న భావం నుంచి తన 7th భావం ఏదైతే అవుతుందో దాని మీద ప్రభావం ఉంటుంది, చూస్తూ ఉంటుంది అన్నట్టు. మనకి ఎట్లా దృష్టి ఉందో దానికి కూడా దృష్టి ఉంటుంది, ఆ విధంగా చూస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహుకేతులు ఎప్పుడైనా కూడా అపోజిషన్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ 1లో ఉంటే అక్కడ 7లో ఉన్నాడు, ఇక్కడ 2లో ఉంటే అక్కడ 8లో ఉన్నాడు, ఇలా ఉంటారు. కాబట్టి వాళ్ళకి దృష్టి అనేది ఉండదు. సో వాళ్ళని మనం రాహుకేతులని దృష్టి కిందిగా తీసుకోము. వీళ్ళని మాత్రమే, ఇప్పుడు ఉన్న మిగిలిన 7 గ్రహాలను మాత్రమే వాళ్ళ యొక్క దృష్టి అనేది తీసుకుందాం. దృష్టి అంటే ఇక్కడ ఇంకొకటి మేజర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గురుపాలితులో గురుడుకు, కుజుడికి, శనికి ఈ 3 గ్రహాలకు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ 7వ భావాన్ని చూస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు చంద్ర, రవి, బుధ అండ్ శుక్ర, ఈ 4 గ్రహాలకు 7th దృష్టి, అంటే 7వ దృష్టి ఆస్పెక్ట్, అంటే ఏ భావంలో అయితే ఉంటుందో ఎగ్జాంపుల్ వచ్చేసి 10వ భావంలో ఒక రవి ఉన్నాడు అనుకోండి. ఈ రవి భావం 4వ భావాన్ని కూడా చూస్తుంది అన్నట్టు దృష్టితోని. అదే బుధుడు 11లో ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. ఈ 11లో భావం ఉన్నప్పుడు 5వ భావం కూడా దృష్టి అనేది ఉంటుంది. సో ఆ భావానికి కూడా ఈ యొక్క గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది అన్నట్టు నేను చెప్పేది. ఈ దృష్టి అనేది ఆ భావంలో లేకున్నా కూడా భావం మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది అన్నట్టు. సో ఏ గ్రహమైనా 2 భావాలను ఖచ్చితంగా అది వాటి యొక్క ఆధిపత్యం ఉన్నా లేకున్నా ఆ భావాన్ని చూస్తే ఆటోమేటిక్గా ఆ భావానికి సంబంధించిన రిజల్ట్ అనేది, ఫలితం అనేది వస్తుంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే గురుడు, కుజుడు, శని ఉన్నారు. ఈ 3 గ్రహాల గురించి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు రవికి 1/7, చంద్రుడు 1/7, బుధుడు 1/7, శుక్రుడు 1/7. అంటే వాటికి ఒక దృష్టి మాత్రం ఉంటుంది, ఒకటే దృష్టి. అంటే 1లో ఉంటే 7ను చూస్తుంది, 7లో ఉంటే 1ని చూస్తుంది. అలా ఆ భావాన్ని బట్టి 2 భావాలను మాత్రమే ప్రభావితం చేస్తుంటాయి. అదేవిధంగా రాహుకేతులకు దృష్టి ఉండదు. బట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా 1/7 యాక్సెప్ట్లో వాళ్ళ అపసవ్య దిశ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ గ్రహానికి ఒక దశ అయిపోతుందో ఆ దశ మిగిలిన దశ యొక్క ప్రభావితం అనేది నెక్స్ట్ అనేది అపోజిట్లో ఉన్న భావానికి అది ఉంటుంది అన్నట్టు. సో ఇది ముందు మనకు వచ్చే సబ్జెక్ట్లో రాహుకేతుల గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అది మనం ముందు క్లాసెస్లో చెప్దాం. ఇప్పుడు వచ్చేసి గురుడు తీసుకుందాం. గురుడు వచ్చేసి మనకు పుణ్యస్థానాలు ఏదైతే ఉందో 159 దృష్టి అనేది ఉంటుంది అన్నట్టు. గురువుకి 159 అంటే గురువు ఉన్న చోటు నుంచి తన దృష్టి అనేది 5వ భావం మీద, అదేవిధంగా 9వ భావం మీద దృష్టి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురుడు 1లో మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్.
సో ఇక్కడ నుంచి గురు దృష్టి అనేది 5వ భావానికి ఉంటుంది. ఇది స్పెషల్ ఆస్పెక్ట్. ఈ 7 అనేది కామన్‌గా అన్ని గ్రహాలకు ఉండేదే. దీన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. ఈ 7th ఆస్పెక్ట్ అనేది అన్ని గ్రహాలకు ఉంటుంది. 7 గ్రహాలకు ఖచ్చితంగా 7th ఆస్పెక్ట్ ఉంటుంది. ఇందులో స్పెషల్‌గా గురువుకి 3 దృష్టిలు ఎక్కువ ఉంటాయన్నట్టు. అదే 5, 7, 9. సో 7వ భావాన్ని క్యాజువల్‌గా తీసేసుకోండి. అట్లా అదే విధంగా గురు దృష్టి 9 మీద ఉంటుంది. సో ఇప్పుడు గురుడు 7వ భావాన్ని అపోజిట్‌లో చూస్తుండు. ఈ బలం కంటే మనకు ఈ సైడ్‌లో చూసారు పక్క దృష్టులు, దీన్ని ప్రక్క దృష్టులు అంటారు. ఈ గురుడు ఎప్పుడైనా 5th ఆస్పెక్ట్ గానీ, 9th ఆస్పెక్ట్ గానీ 100% చాలా బలంగా ఉంటుందన్నట్టు. ఈ ఈ డైరెక్ట్ చూసేదానికంటే మనము మనిషిని ముందు నుంచి ఎదుర్కొనేదానికంటే మన సైడ్ నుంచి వాని వెనక నుంచి వచ్చేది ఎట్లా మనం బలంగా ఉంటామో, అదేవిధంగా గ్రహానికి కూడా ఒక సైడ్ లెక్కలు వచ్చేసి దొంగ దెబ్బ తీయొచ్చు. అంత బలం ఉంటుందన్నట్టు. సో ఈ 5వ భావానికి, 9వ భావానికి బలంగా ఉంటుంది. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ 3లో గురుడు ఉన్నాడనుకోండి. ఎగ్జాంపుల్ 3 నుంచి లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 అంటే ఇక్కడ నుంచి 5వ దృష్టి. అదేవిధంగా ఇక్కడ నుంచి 7వ దృష్టి. ఇక్కడ నుంచి మనకు 7, 8, 9వ దృష్టి. సో ఏ భావంలో ఉంటుందో ఆ భావం నుంచి 5, 7, 9 ఈ 1, 5, 9 అనేది ఆస్పెక్ట్స్ అనేది గురు గ్రహానికి ఉంటుంది. అదేవిధంగా మనం కుజుడు తీసుకుందాం. 1, 7, 8, 4 అంటే ఉన్న భావం నుంచి మనకు ఈ కుజగ్రహానికి తనున్న భావం నుంచి 4వ దృష్టి అంటే 4వ భావాన్ని మీద దృష్టి, అదేవిధంగా 7వ భావం అన్నిటికి ఉండేది. 8వ భావ దృష్టి కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ 1లో కుజుడు ఉన్నాడు అనుకుందాం. ఈ కుజుడు 1లో ఉంటే తన 4వ దృష్టి 1, 2, 3, 4 దీని మీద దృష్టి ఉంటుంది. అంటే 4వ భావాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అన్నట్టు. అదేవిధంగా 7 అనేది కామన్. 7వ భావాన్ని ప్రతి గ్రహం కూడా ప్రభావితం చేస్తుంది. ఇందులో స్పెషల్ ఆస్పెక్ట్ ఏంటంటే 7, 8 కూడా. అందుకే కొంతమందికి లగ్నంలో కుజుడు పాపగ్రహమే ఉంటే వాళ్ళకు ఆ దృష్టి 7, 8 చూడడం వల్ల కుజదోషం అనేది కొంచెం మేజర్‌గా ఉండేసరికి మ్యారేజ్ ఇష్యూస్ గానీ, మ్యారేజ్ కాకపోవడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నట్టు. ఈ కుజ దృష్టి ఎప్పుడైనా స్పెషల్ ఆస్పెక్ట్ ఏ గ్రహానికైనా గురుడుకి గానీ, కుజుడుకి గానీ, శనికి గానీ చాలా డేంజర్ అన్నట్టు. బాగా బలంగా ఉంటుందన్నట్టు. సో ఇది మన జాతకంలో గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఎగ్జాంపుల్ 1లో ఉండడం మీకు ఈజీ అనిపిస్తుంది. అదేవిధంగా 5లో ఉన్నాడు అనుకుందాం. 5లో ఉంటే 5 నుంచి 1, 2, 3, 4 అంటే ఇక్కడ నుంచి ఈ భావాన్ని ప్రభావితం చేస్తుండు. అదేవిధంగా 7 ఇక్కడ ఉంటే మనకు ఈ భావాన్ని. సో ఇదే 8వ దృష్టి ఇక్కడ ఇది. సో ఈ విధంగా మనకు భావాలను ప్రభావితం చేస్తుంటాడు. కుజుడు ఉన్న దగ్గర నుంచి 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి. ఈ 3 దృష్టులు కుజుని కలిగి ఉంటాయి. ఈ 3 భావాల మీద ఎంత బలమైన 7వ భావం కంటే ఈ 4, 8 దృష్టిల బలం అనేది ఎక్కువ ఉంటుందన్నట్టు. సో అదేవిధంగా శనిని చూద్దాం. అదేవిధంగా గురుపాలితులకు 2 గ్రహాలు మేజర్ గ్రహాలు వచ్చేసి 3 భావాలను దెబ్బతీస్తుంది కదా. ఓన్లీ శని పాలితులకు ఇక్కడ శని ఒక్కటే 3 భావాలను కలిగి ఉంటుంది. అదొకటి చూసే గ్రహం ఉన్న చోటు నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి. అదేవిధంగా శని తన యొక్క 7th ఆస్పెక్ట్ కంటే తను చూసే దృష్టిలో 3, 10 భావాలను చాలా విపరీతమైన ప్రభావం ఉంటుందన్నట్టు. అదేవిధంగా శని ఎగ్జాంపుల్ మేషంలో ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ నుంచి లెక్క చూసుకోవాలి. 1, 2, 3 అంటే 3వ భావాన్ని కూడా దెబ్బతీస్తుంది. దెబ్బతీస్తుందంటే లాభం ఇచ్చే దగ్గర లాభం ఇస్తుంది, దెబ్బ ఇచ్చే దగ్గర దెబ్బ ఇస్తుంది. అదేవిధంగా 7th ఆస్పెక్ట్ అనేది కామన్. ఇక్కడ నుంచి మన 10th. సో ఇది మీకు ఒకవేళ గురుపాలితుల వ్యవస్థలో ఉన్న వాళ్ళకు శని లగ్నంలో ఉంటే లగ్నం నుంచి తన దృష్టి ద్వారా 10వ భావాన్ని 7వ భావాన్ని చూస్తుంది కాబట్టి కొంతవరకు ఇబ్బంది అనేది ఉంటుందండి. ఎందుకంటే లగ్నంలో కానీ శని గురువులు ఉంటే కొంచెం వేరే ప్రభావాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇది శని అనేది 1, 3, 7, 10 అంటే ఒకటేసారి ఒక గ్రహం 4 భావాలను మనని దృష్టిలో పెట్టుకుంటుంది. సో ఇది శని ఎగ్జాంపుల్ 12లో ఉన్నాం అనుకుందాం. ఈ 12లో ఉంటే ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3 ఇక్కడ ఇది ఒక భావాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 7 ఇక్కడ ఇదొకటి ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి 10వ భావం. సో ఇదొక భావం 12లో ఉంటే ఈ విధంగా అంటే మీనంలో కనుక శని ఉంటే వృషభం, కన్య, ధనస్సు ఈ 3 భావాల మీద చూస్తుంటారు శని దృష్టి అనేది ఉంటుంది అన్నట్టు. మీరు గమనిస్తే మనకు 12 భావాలు. ఈ 12 భావాలు 9 గ్రహాలు ప్రభావం ఉంటుంది. 9 గ్రహాల ప్రభావం. ఈ 9లో
మీకు రాహుకేతులను తీసేస్తే 7 గ్రహాల ప్రభావం అంటే రాహుకేతుల ప్రభావం కూడా ఒక 2 భావాల మీద ఉంటుంది ఆటోమేటిక్‌గా. రాహుకేతులు ఎప్పుడైనా కూడా అపోజిట్‌లో ఉంటారు కాబట్టి ఓ 2 భావాలను ప్రభావితం చేస్తుంటారు. ఇక్కడ 2 భావాలు రాహుకేతులకి స్పెషల్‌గా ఉంటాయి. అదేవిధంగా మిగతా 7 గ్రహాలు కూడా రవి, చంద్రుడు, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా 2 భావాలను ప్రభావితం చేస్తుంది. అవేంటి 8. సో ఇక్కడ 10 భావాలు ఆటోమేటిక్‌గా వీటి యొక్క దృష్టిలో ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న ఇవి గురుడు గాని, కుజుడు గాని, శని గాని చూసుకుంటే మీరు ఇక్కడ గురుడు 4 భావాలను, కుజుడు 4 భావాలను, శని 4 భావాలను మీరు చూసుకుంటే ఇక్కడ 12 భావాలను మనకు 12 భావాలను ఓన్లీ 3 గ్రహాలే ప్రభావితం చేస్తున్నాయి. అంటే మొత్తం టోటల్‌గా మనకెన్ని 22, 12 భావాలకు 22 భావాలను గ్రహాలను అంటే మనకొక ఎగ్జాంపుల్ ఏందంటే 4వ భావాన్ని బుధుడు చూస్తుండనుకుందాం. ఇక్కడ శని ఉన్నాడు మనకు ఎగ్జాంపుల్. ఈ శని దృష్టి బుధుని మీద ఉంటే ఈ బుధ, శనిలు ఇద్దరు కలిసి నాలుగో భావాన్ని ప్రభావితం చేస్తున్నట్టు కదా! ఆ విధంగా ఎక్కువ భావాలను ప్రభావితం చేస్తున్నారు. ఉన్న 9 గ్రహాలే గాని మనకి 12 భావాలను 22 రకాలుగా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు ఒక జన్మ జాతకంలో. అదేవిధంగా ఈ గ్రహ వీక్షణల ద్వారా మనము ఏం తెలుసుకున్నామంటే ఒక గ్రహము ఒక భావానికి మనకు ఫలితాన్ని ఇవ్వడానికి తన దృష్టి ద్వారా కూడా అంటే తను ఉండే ఆధిపత్యం ఉన్న భావాలు గృహాలు కానీ ఆధిపత్యం ఉన్న భావాలు కానీ ఈ యొక్క పొజిషన్ స్థితి పొందిన భావం కానీ ఆ స్థితి పొందిన భావం కాకుండా ఈ చూపుల ద్వారా వచ్చే భావాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అన్నిటి మీద కూడా ఈ గ్రహాలు అనేది ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయి. అది ఏ విధంగా మనం ముందు వీడియోలో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఒక అర్థం కాకపోయినా పర్లేదు, మనం పోతూ వెళ్తున్న కొద్దీ మీ చూపులు ఏంది దృష్టిలు ఏంది అనేది మరి ప్రతి దాంట్లో విశ్లేషణ చేసేటప్పుడు ఫలిత భాగంలో ఖచ్చితంగా వస్తుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.